హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం మన భారతదేశంలో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏమంటే డీలిమిటైజేషన్, లోక్సభ స్థానాలను పెంపు. భారతదేశంలో జనాభా ప్రాతిపదికన లోకసభ స్థానాలను పెంచడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉత్తర భారతదేశంలోనేమో జనాభా ఎక్కువగా ఉన్నది, దక్షిణ భారతదేశంలోనేమో జనాభా నియంత్రణ పాటించడం జరిగింది. ఈ జనాభా నియంత్రణ పాటించడం వల్ల మన దక్షిణ భారతదేశానికి లోకసభ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం కలిగి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకతాటిపైకి వచ్చి ఈ డీలిమిటైజేషన్ గురించి పోరాటం చేసి ఒక ఐక్యవేదిక కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య వ్యత్యాసాలను చూపించడంతో ఈ విషయము ఎంతవరకు దారితీస్తుంది అనే చర్చలో భాగంగా ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం పెరిగిపోవడం, దక్షిణ భారతదేశం యొక్క ఆధిపత్యం తగ్గే అవకాశాలు కూడా కలిగి ఉన్నాయన్నమాట. లోకసభ స్థానాలు ఉత్తర భారతదేశంలో పెరిగితే నేడు మనకు ప్రధాని పదవి కూడా దక్షిణ భారతదేశానికి లేకుండా పోయే అవకాశాలు కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మనము దీనిపైన డిబేట్ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని, అదేవిధంగా ఈ సమస్యను జనాభా ప్రతిపాదిక కాకుండా, తమాషా ప్రతిపాదిక కాకుండా ఒక నిష్పత్తిలో అంటే 2:3, 3:4 నిష్పత్తిలో భాగంగా కొంత మనకు సీట్లను కేటాయించి దక్షిణ భారతదేశానికి న్యాయం చేకూరితే బాగుంటుంది. కానీ ఇక్కడ ఉన్న మేధావులు, న్యాయ కోవిదులు, మేధావితనము, తర్వాత అపర కోవిదులు, ఇక్కడ మేధావంతులంతా దీనిపైన చర్చ చేసి అందరికీ అవేర్నెస్ తీసుకురావాలని, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, మేధావి వర్గం అంతా ఒక త్రాటిపైకి నిలబడి ఇక్కడ ఐక్యవేదిగా ఏర్పాటు చేసి ఇక్కడ ఢిల్లీ పైన అధికార పార్టీ పైన మనము ఒత్తిడి తీసుకొస్తేనే దీనిపైన సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలిగింది. లేకపోతే దక్షిణ భారతదేశము రాబోయే భవిష్యత్తు తరాలు లోక్సభ స్థానాలు నష్టపోయే అవకాశం కలిగింది. కాబట్టి దీనిపైన అందరూ చర్చించి ఒక సరైన మెసేజ్ను పంపి ఇక్కడ దేశానికి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఈ మెసేజ్ పంపాలని తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.